సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఏపీ రాజకీయం అంతే బాస్. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎందుకు తిరుగుతుందో ఓ పట్టాన అర్థం కాదు. ఇప్పుడు అదే జరిగింది. వైసీపీ మీద సమర శంఖారావం మోగించిన బీజేపీ జనాగ్రహం పేరుతో విజయవాడలో భారీ సభ నిర్వహించింది. దీనికి ఫ్యాన్ పార్టీ నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మధ్యలోకి టీడీపీ ఎందుకు వచ్చినట్లు? వస్తే వచ్చింది. వైసీపీ బీజేపీని జతకట్టి ఎందుకు విమర్శలు చేస్తోంది? అసలు ఈ మాటల వెనుక దాగి ఉన్న రాజకీయం ఏంటి? రెండు పార్టీలు కలిసి మూడో పార్టీని టార్గెట్ చేస్తోందనుకోవాలా? రెండు పార్టీల మధ్య ఫైట్ అనుకోవాలా? కమలం ఆ రెండు పార్టీల్లో తగాదాలకు కారణమైందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. వాళ్ళు మాట్లాడరు, పోని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని పెద్దలతో మాట్లాడుతారా అంటే అది లేదు. ఎవరో ఒక మాట అనడం, ఆ సమయంలో హడావిడి జరగడం, మ్యాటర్ ఎండ్. అటు తిరిగి ఇటు తిరిగి మీడియా మీద పడటం, పరిష్కారం ఇది అని చూపించిన మీడియాను టార్గెట్ చేయడం. ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంలో జరుగుతోంది ఇదే. ఇదంతా సరే, అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా అడుగులు ముందుకు వేసుంటే సమస్య ఇప్పటికే పరిష్కారం అయ్యుండేదా? ప్రస్తుతం ఏర్పాటైన కమిటీతో అన్ని సమస్యలు ఖతమవుతాయా? ఈ పరిణామాల నుంచి సినిమా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. కాంగ్రెస్లో వివాదాలు కొత్తేం కాదు. ఎవరు వీడినా వేడకున్నా గాంధీ భవన్ను అలా పట్టుకుని వేలాడేవి కాంట్రవర్సీలే. ఒక అడుగు ముందుకు పడిందో లేదో 10 చేతులు వెనక్కి లాగుతుంటాయి. రేవంత్ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితులు మారుతాయి అనుకుంటే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. రేవంత్ మీద పార్టీ హైకమాండ్కు జగ్గారెడ్డి ఓ లేఖ రాయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. కలహాల కాపురంగా మారిన కాంగ్రెస్ హస్తవాసి మారేదెప్పుడు? ఇప్పటికీ మారకపోతే ఎదురు కాబోయే సవాళ్లేంటి? కాంగ్రెస్లో మార్పు కోరుకోవడం అత్యాశే అవుతుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. రాజకీయానికి కానీ మాటలు వస్తే పుట్టిల్లు ఏదని అడిగితే విజయవాడ పేరు చెబుతుందేమో. అలాంటి విజయవాడలో బీజేపీ సభ, అది జనాగ్రహం పేరుతో. దీనిపై రాజకీయంగా జోరు చర్చ జరిగింది. వైసీపీ బీజేపీ ఫ్రెండ్షిప్ సాంగ్స్ పాడుకుంటున్నాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్న సమయంలో కమలం పార్టీ ఒక్కసారిగా ఝలక్కిచ్చింది. వైసీపీ విషయంలో ఒక్కసారిగా తన వైఖరి మార్చుకుంది. అనుకోని ఓ ఉదయం అకస్మాత్తుగా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా కత్తులు నూరడం ప్రారంభించింది. కేంద్రం ఇచ్చింది అంత, వీళ్ళు అభివృద్ధి చేసింది అంత, పక్కదారి పట్టించింది ఎంత, ఇలా అంతా ఎంత అంటూ అన్ని లెక్కలేసుకుని వైసీపీని నిలదీసేందుకు సిద్ధమని ప్రకటించింది. అంతటితో ఆగిందా అంటే బెజవాడ వేదికగా బహిరంగ సభ నిర్వహించింది. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరిగింది? ఎక్కడ చెడింది? ఇన్నాళ్లు లేని అలజడి ఇప్పుడే ఎందుకు? వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంతలో టీడీపీ మధ్యలోకి ఎందుకు ఎంటర్ అయినట్టు? అటు వైసీపీ టీడీపీ మధ్యలో కమలం. వారి యుద్ధం కోసం బీజేపీని మధ్యలో పెడుతున్నారా, లేక ఆ రెండు పార్టీలలో కమలం కల్లోలం రేపుతోందా? కమలం పువ్వు మీదంటే మీదంటూ వైసీపీ టీడీపీ ఎందుకు వాదులాడుకుంటున్నాయి? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ సర్కారు తీరుకు నిరసనగా విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పేరుకు బహిరంగ సభ అయినా ఇది వైసీపీ సర్కారుపై అవిశ్వాసమే అంటోంది కమలం పార్టీ. ఇక రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? ఆ నిధులతో రాష్ట్రం ఏం చేస్తోంది? జగన్ సర్కారు తీరు ఏంటి అంటూ సభ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది. ఫ్యాన్ పార్టీ విషయంలో రాజీ పడేదే లేదని, టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా తమకు రాజకీయ ప్రధాన శత్రువు అన్నట్లుగా అగ్రనేతల వైఖరి కనిపిస్తోంది. సభ వేదికగా కనిపించింది కూడా అదే. అంతేకాదు, ప్రత్యేక హోదా విషయాన్ని కూడా బీజేపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు అడగాలి. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నాడో ప్యాకేజీ కోసం అడిగాడు. ప్రత్యేక హోదా అడిగేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు వద్దన్నావయ్యా, ఆయన వాడా బాడా, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు, ఆయన వద్దన్నాడు, ఇవ్వలేదు మేము. ఇందాక ఎవరో అడుగుతున్నారు, ఇది బీహార్లో ప్రత్యేక హోదా ఇస్తానని ఆ మెంబర్ చెప్పాడట. ఎస్, మేము కూడా అదే చెప్పాము. ఆ మెంబరు వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, నీతి ఆయోగులు అన్నాం. ఆయన చెప్పాడు కదా, పరిశీలిస్తాం అన్నాడు. ఆయనది పరిశీలిస్తే మంది కూడా పరిశీలిస్తాడు. ఏంటి ఇబ్బంది ఏంటి దానికి? బీహార్ పరిశీలిస్తాడు, ఆంధ్రాది కూడా పరిశీలిస్తాడు. కాబట్టి ప్రత్యేక హోదా పరిధి
నీతి ఆయోగ్దని అర్థమైంది. బీజేపీ సభపై ఫ్యాన్ పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో అభివృద్ధి లేదని కమలం పార్టీ ఆరోపిస్తుంటే వారికి దమ్ముంటే నిత్యావసరాలు పెట్రోల్ ధరలపై మాట్లాడాలని వైసీపీ సవాల్ విసురుతోంది. ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహసనానికి బీజేపీ తెరలేపిందని, టీడీపీ ఎజెండా తప్ప రాష్ట్రంలో బీజేపీకి ఇంకో ఎజెండా ఉందా అని విమర్శలు చేస్తోంది. దీనిపై మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం. జాతీయ పార్టీ కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఎక్కడన్నా, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కూటమి పెడితే ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దాంట్లో ఉంటుంది. అసలు ఏమనాలి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని జాతీయ పార్టీ అనాలా, ఉప ప్రాంతీయ పార్టీ అనాలా? బీజేపీ సభతో రాజకీయం రాజుకున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీజేపీ వైసీపీ ఫైట్లోకి టీడీపీ ఎందుకు వచ్చింది? కమలానికి రెండు వైపులా దాడులు మొదలయ్యాయా? బీజేపీపై యుద్ధమా లేదా ఆ పార్టీల మధ్య యుద్ధమా? ఒక సభ, మూడు పార్టీలు, దీని వెనుక వ్యూహముందా? విజయవాడ ప్రజాగ్రహ సభకు ముందు తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సభ నిర్వహిస్తుంటే మధ్యలో టీడీపీ ఎంటర్ కావడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సైకిల్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి బీజేపీని భారతీయ జగన్ పార్టీ అంటూ విమర్శలు చేశారు. వైసీపీని ఏమీ చేయలేని బీజేపీ జగన్ అనుగ్రహం కోసమే సభలు నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా ఒక సభపై మూడు పార్టీలు మాటల యుద్ధానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఎలా ఉన్నా ఇటు టీడీపీ అటు వైసీపీ మాటల యుద్ధం చూస్తుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకరిపై మరొకరు బీజేపీతో స్నేహం ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆపాదనలు, ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. హోదా అనేది ఎవర్ గ్రీన్ పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు బీహార్కు స్పెషల్ స్టేటస్ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఓ మాట అనేశారు. దీంతో ఏపీలోనూ మళ్లీ కదలిక మొదలైంది. అధికార పక్షంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తుంటే కేంద్రాన్ని రాష్ట్ర అధికార పక్షం టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు సభ విషయంలోనూ అదే జరిగింది. అందుకే మంత్రి పేర్ని నాని మరోసారి హోదా విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒకటి మాత్రం నిజం, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మూడు మొదలైంది. ఇప్పటి నుంచే ఎత్తులకు పై ఎత్తులు మొదలవుతున్నాయి. ఇలాంటి సమయంలో హోదా వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ ప్రత్యర్థులే సన్నిహితులు అన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేసేలా రెండు పార్టీల తీరు కనిపిస్తోంది. అందుకే ప్రజాగ్రహ సభ అంటూ వైసీపీ బీజేపీ మధ్య మొదలైన వార్ ఎపిసోడ్లోకి టీడీపీ వచ్చింది. రావడమే కాదు, బీజేపీ వైసీపీ ఒక్కటే అన్నట్టు కామెంట్లు మొదలుపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు టీడీపీ బీజేపీ విషయంలోనూ వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోంది. బీజేపీ అంటే బాబు జేబులో పార్టీ అని వైసీపీ పంచ్ డైలాగులు పేలుస్తోంది. వరుస పరిణామాలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కమలం పార్టీ సభ వైసీపీ టీడీపీలో విమర్శలకు కారణమైంది. బీజేపీతో అంటకాగుతోంది మీరంటే మీరేనంటూ రెండు పార్టీలు విమర్శలు గుప్పించుకున్నాయి. అటు వైసీపీ ఇటు టీడీపీ వేరువేరుగా మూడో పార్టీ మీద యుద్ధం చేసినట్లు కనిపిస్తున్నా ఇది ఖచ్చితంగా ఆ రెండు పార్టీల మధ్య సమరమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో రాజకీయాన్ని పీక్స్కి తీసుకెళ్లింది. ప్రస్తుతానికి బీజేపీతో ఎవరిది దోస్తీ ఎవరిది కుస్తీ అన్నది పక్కన పెడితే 2024 నాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ ఫ్రెండ్షిప్ కోసం, ప్రాపకం కోసం ఆ రెండు పార్టీలు పాకులాడటం ఖాయం. 1% ఓట్ షేర్ లేని బీజేపీ అనుగ్రహం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయం అంటే అదే మరి. ఇప్పుడు వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రజలకు చెప్పాల్సింది ఒక్కటే, బీజేపీ విషయంలో మీ వైఖరి ఇలానే ఉంటుందా? ఎన్నికల నాటికి మారుతుందా? బీజేపీతో కలిసి నడుస్తారా? బీజేపీకి దూరంగా నడుస్తారా? ఇప్పుడు చెప్పే మాటకు కట్టుబడి ఉంటారా లేదా యథాలాపంగా ఎన్నికల నాటికి మాట తప్పుతారా? ఈ ప్రశ్నలకు అటు టీడీపీ వద్ద కానీ ఇటు వైసీపీ వద్ద కానీ సమాధానం లేదన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. క్లైమాక్స్ లేని కథల, తలా తోకా లేని స్క్రీన్ ప్లేలా, ఎండింగ్ తెలియని సిరీస్లా, అర్థం కాని ఆర్జీవీ ఆన్సర్లా ఏపీలో సినిమా టికెట్ల వివాదం కంటిన్యూ అవుతోంది. అప్పుడెప్పుడో వకీల్ సాబ్ సినిమా సమయంలో మొదలైన వ్యవహారం తిరిగి థియేటర్ కౌంటర్ల దగ్గర ఆగింది. ప్రభుత్వం జీవో తీసుకురావడం, దాన్ని హైకోర్టు సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఏపీలోని థియేటర్ల మీద అధికారులు దాడులు నిర్వహించడం, కొన్నింటిని సీజ్ చేయడం, మరికొన్నింటికి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ తమకెందుకులే అని కొందరు థియేటర్లు క్లోజ్ చేయడం, ఇలాంటి పరిణామాల మధ్య హీరో నాని ఓ మాట అనడం, అది రచ్చ కావడం, మళ్ళీ దిల్ రాజు రియాక్ట్ కావడం, మీడియాను ఓ మాట అనేయడం, ఆ తర్వాత ఎగ్జిబిటర్లు, మంత్రి
పేర్ని నానిని కలవడం, ఓ కమిటీని నియమించడం, ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ టికెట్ కథలో ప్రతి సీన్ క్లైమాక్స్లా అనిపిస్తుంది. ఇండస్ట్రీ చుట్టూ ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగా అభిప్రాయాలు చెప్పారే తప్ప కలిసికట్టుగా ఎందుకు అడుగులు పడలేదు? ఎప్పుడూ నేను అన్న పదం తప్ప మనమన్న పదం ఎందుకు వినిపించలేదు? ఇలానే కొనసాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుందా? కమిటీతో అన్ని కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? మధ్యలో మీడియాను లాగడం కరెక్టేనా? చెప్పేటందుకే నీతులు మనం పాటించడానికి కాదా? కలిసి ఉంటే కలదు సుఖమనే సినిమా సందేశాలు ఇండస్ట్రీకి వర్తించవా? మీరు కలిసి విజ్ఞప్తి చేయక, మేము చూపించక సమస్యకు పరిష్కారం దొరికేది ఎలా? కరోనా పరిస్థితులను దాటుకుని ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి టికెట్ల వ్యవహారంతో షాక్ తగినట్లయింది. ఈ మధ్య శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రమోషన్లో భాగంగా టికెట్ రేట్లు తగ్గించడం అంటే అభిమానులను అవమానించడమే అని, థియేటర్లలో కలెక్షన్ల రేటు కంటే కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఉపాధి కల్పించే థియేటర్లకు ఆదాయం తగ్గిందని తాను చెప్పాలనుకున్నానని నాని వివరించిన రాజకీయాల వరకు వివాదం వెళ్ళింది. ఈ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్న వేళ దిల్ రాజు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా రియాక్ట్ కావద్దని, అందుకోసం సెపరేట్గా కమిటీ వేస్తున్నామని అన్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో మీడియా కూడా అలర్ట్గా ఉండాలని సూక్తులు చెబుతూ వచ్చారు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దయచేసి సినిమా అనేది సెన్సిటివ్. మీరు మళ్ళీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? ప్రాబ్లం సాల్వ్ కావాలి. మేము సానుకూలంగా గవర్నమెంట్ని వెళ్ళి కలవడానికి ఉన్నాము. మేము సినిమాలు తీయాలి, మంచి సినిమాలు ప్రేక్షకులకు చూపించాలి, అదే మా గోల. మీరు మాకు గవర్నమెంట్కి మీరు ఏది చూపిస్తే అది హైలైట్ అవుద్ది. సినిమా అనేది సెన్సిటివ్. మేమేమన్నా పొలిటీషియన్సా? మాది సినిమా తీయాలి, బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, బాగలేకుంటే పెట్టెలు వెనుకకు వస్తాయి పాత రోజుల్లాగా. నెక్స్ట్ ఏంటనేది మేము చూసుకోవాలి. సో మీరు ఎంత ఇంపార్టెంట్. మీరు బాగలేని సినిమాని మీరు బాగుందంటే ప్రేక్షకులు వస్తారా? రారు. బాగున్న సినిమా మీరు బాగలేదని చెప్పినా మౌత్ తాకుతున్న జనాలు వస్తారు. సో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అది మీరు కూడా అర్థం చేసుకోవాలన్నదే మా రిక్వెస్ట్. మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా అందరినీ కోరుకునేది ఏంటంటే దయచేసి ఎవరు ఇండివిజువల్గా ఎవరు రియాక్ట్ అవ్వద్దు. ఇక అటు సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ నియమించింది. థియేటర్ల వర్గీకరణ, ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుంది. మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భేటీ అయ్యారు. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేశామని, వాళ్లు ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న థియేటర్ల మీదే చర్యలు తీసుకున్నామని మరోసారి చెప్పారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన పేర్ని నాని మీటింగ్కు సంబంధించి దిల్ రాజు నుంచి ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఇంతకీ పేర్ని నాని ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. కొద్దిగా సినిమా రేట్లు కొద్దిగా పెంచమని రిక్వెస్ట్ చేస్తే చెప్పాం. ఇప్పటికే పలు సంఘాల నుంచి కూడా విజ్ఞాపనలు వచ్చి ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే దీని మీద ఒక కమిటీని కూడా మళ్ళీ ఫ్రెష్గా కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ప్రజలకి సినిమాని సామాన్యుడికి అందుబాటులో వినోదాన్ని సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఇవ్వచ్చు అనేది ఆ కమిటీ పరిశీలన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని వారికి కూడా చెప్పడం జరిగింది. టికెట్ వ్యవహారంలో రోజుకో మలుపు కనిపిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇండస్ట్రీలో ఎవరి గోల వారిదే అన్నట్లు తయారైందా? ఇదే కొనసాగితే సమస్యకు పరిష్కారం కష్టమేనా? నిర్మాతలు, హీరోలు ఎందుకు కలిసి రావడం లేదు? వాళ్ళు మాట్లాడరు, మీడియా చూపించకపోతే ఎలా? టికెట్ వ్యవహారంలో దిల్ రాజు వ్యాఖ్యల తరువాత ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఇలా కాదు, సినిమా వాళ్లకు సినిమా డైలాగుల్లో చెప్తా, అదేదో సినిమాలో డైలాగ్, ఒక్క కాకికి కష్టం వస్తే మిగతా కాకులన్నీ కలిసి వస్తాయని మాటల్లో చూపించే ఐకమత్యం ఇండస్ట్రీలో ఎందుకు కనిపించడం లేదు? ఇదే కనిపించి ఉంటే గడిచిన రోజులు మరోలా ఉండేవి అన్నది నిజం కాదా? కట్టెల మోపు కథ గుర్తుందా? ఒక్కో కట్టె విడిగా ఉన్నప్పుడు విరిచేయడం సులభం, అదే కలిసి మోపులా ఉంటే అసాధ్యం. కాకుల కథే మోపుల ముచ్చటే కదా మీడియా ఉదాహరణగా చెబుతోంది. దానికే ఇంత గుస్సా అయితే ఎలా? అప్పుడు పవన్ అన్నారా, ఇప్పుడు నాని అన్నారా? ఇది కాదు మ్యాటర్. ఎవరికి వారు మాట్లాడితే ఎలా? ఎవరి సినిమా ప్రమోషన్లో వారు మాట్లాడితే ఎలా? ఒక్కో శుక్రవారం ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా? మాట్లాడిన వారికి కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా? సమస్య ఇండస్ట్రీది అయినప్పుడు విడివిడిగా మాట్లాడితే ఎలా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఫిలిం నగర్కు క్యూ కడుతున్నాయి.
కలిసి మాట్లాడుకుంటే సమస్యకు ఓ పరిష్కారం చూపించొచ్చు. ఇదే కదా మీడియా చెప్పేది, చూపించేది. పెద్దలు ఎవరికి వారు సమస్య తమది కాదులే అన్నట్లుగా ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. అయితే మీడియా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. అంతెందుకు 10 టీవీ రచ్చబండలు ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మేము పరిష్కారానికి ప్రయత్నించాం కదా, 2 వర్గాల పెద్దలను కూర్చోబెట్టాం కదా, ఇదే క్లియర్ కట్లు 100 సూచనలు చేశాం కదా. అలాంటిది వదిలేసి ఈ సమస్య పెద్దది కావడానికి మీడియానే కారణం అనడం ఎంతవరకు కరెక్ట్? ఆ మధ్య రిపబ్లిక్ మూవీ వేడుకలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాట్ చర్చకు దారితీశాయి. ఆ తర్వాత కొద్ది రోజులు హడావుడి నడిచింది. హైదరాబాద్ టు తాడేపల్లికి రాకపోకలు కనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్. ఇప్పుడు నాని ఓ మాట అన్నారు, మళ్ళీ రచ్చ మొదలైంది. ఇండస్ట్రీలో ఉన్నది 2 హీరోలైనా? ఇప్పుడు చర్చలు, కమిటీలు అంటూ హడావుడి మొదలైంది. మరి ఆ తర్వాత సంగతి ఏంటి? ప్రీ రిలీజ్ వేడుకకు, రిలీజ్ డేట్కు హడావుడి చేసినట్లు చేసి ఫ్లాప్ సినిమాలా ఆ తర్వాత సైలెంట్ అయితే ఎలా? ఇప్పుడు కమిటీ వేశామంటున్నారు. సరే, దీని తర్వాత కూడా సమస్యకు పరిష్కారం లభించకపోతే సంగతి ఏంటి? అందరూ ముందే కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే రేపటి సమస్యకు ప్రిపేర్ అయినట్లు ఉంటుంది కదా. కలిసి ఉంటే కలదు సుఖమనే సినిమా తీసింది కూడా మీరే కదా, మనమనే మూవీని చూపించింది కూడా మీరే కదా. ఇండస్ట్రీ మొత్తానికి సమస్య వస్తే ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉంటే ఎలా? ఇది ఎందుకు ఇండస్ట్రీ వర్గాలు ఆలోచించడం లేదు అని క్లోజ్ అయిన థియేటర్ గేటు వైపు అమాయకంగా చూస్తూ సగటు ప్రేక్షకుడు అడుగుతున్న ప్రశ్నలు. అఖండ సమయంలో సినిమా వివాదంపై బాలకృష్ణ మాట్లాడారు. RRR మీడియా మీట్లో దానయ్య మాట్లాడారు. శ్యామ్ సింగరాయ్ ఫంక్షన్లో నాని మాట్లాడారు. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్లో ఆ టీం మాట్లాడింది. ఇలా ఎవరికి వారే అంటే ఎలా? కష్టం వస్తే అందరూ ఒక్కటవ్వాలి, సమస్య వస్తే అందరూ ముందుకు కదలాలి, ఐక్యతో పరమో ధర్మః అని చాటి చెప్పాలి. అలా కాదు, ఎవరి సినిమా వారిదే, ఎవరి దారి వారిదే, ఎవరి కష్టం వారిదే, ఎవరి సమస్య వారిదే, ఎవరి తీరు వారిదే, ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం మీ సినిమా హిట్ కావడం కాదు కదా, కనీసం ఓపెనింగ్స్ కూడా రావు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. క్లైమాక్స్లో పోలీసులు రావడం అనే సీన్ ఏ సినిమాలో మొదట చూపించారో తెలుసా? మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మొదటిసారిగా ఏ కాంగ్రెస్ నాయకుడు అన్నాడో తెలుసా? ఈ రెండింటికి సమాధానం దొరకడం కష్టం. క్లైమాక్స్లో పోలీసులు వచ్చిన సినిమాలు దాదాపు హిట్. ఈ స్లోగన్ విచ్చలవిడిగా వాడిన కాంగ్రెస్ ఫట్. ఆ పార్టీకి తీవ్ర నష్టం చేస్తోంది కూడా ఈ అంతర్గత ప్రజాస్వామ్యమే. ఎవరికి ఏదనిపిస్తే అది అనేస్తారు, ఎవరి మీద ఏది రాయాలనిపించినా రాసేస్తారు. వాళ్ళు వీళ్ళు అని చూడరు. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇదా అని కాంగ్రెస్ను చూస్తే మాత్రమే అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఇదే సీన్. జాతీయ స్థాయికి ఎందుకులే కానీ ప్రస్తుతానికి తెలంగాణ దగ్గర ఆగుదాం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ ఫేట్ మారుతుందని అంతా అనుకున్నారు. ఆత్మగౌరవ సభలు పెట్టినా, దండోరాలు మోగించినా, రచ్చబండాన్ని రచ్చరచ్చ చేసిన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మార్పు మాత్రం నిల్. బండి సాఫీగా సాగుతుందని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏదో ఒక నాయకుడి రూపంలో బ్రేకులు పడుతుంటాయి. మొన్న మహేశ్వర్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి, ఇప్పుడు జగ్గారెడ్డి. కలహాల కాపురంగా మారిన కాంగ్రెస్లో మార్పు ఎలా? ఇదే పరిణామాలు కొనసాగితే పార్టీకి ఎదురు కాబోయే సవాళ్లేంటి? రేవంత్ వ్యవహారంలో ఇప్పటికే చాలాసార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు మరో వివాదానికి కారణమయ్యారు. పీసీసీ చీఫ్ను మార్చాలి, లేదంటే ఆయన మైండ్ సెట్ మార్చాలి అంటూ హైకమాండ్కు రేవంత్పై జగ్గారెడ్డి లేఖ రాశారు. నిజానికి కాంగ్రెస్లో కంప్లైంట్లు సర్వసాధారణం. అయితే నేరుగా పీసీసీ చీఫ్ తీరును ప్రశ్నిస్తూ సోనియా గాంధీ, రాహుల్కు లేఖ రాయడం పార్టీలో చర్చకు దారితీసింది. గజ్వేల్ రచ్చబండకు సంబంధించి సొంత జిల్లాకు చెందిన తనకు కనీస సమాచారం ఇవ్వలేదని అందులో రాసుకొచ్చారు. ఇదొక్కటేనా పార్టీలో అందరినీ రేవంత్ కలుపుకుపోవడం లేదని, సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రచ్చబండ అంశం కూడా పార్టీలో చర్చించకుండా సొంతంగా ప్రకటించారని రాసుకొచ్చారు. ఇంతకీ దీనిపై జగ్గారెడ్డి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పంచాయతీలు కాంగ్రెస్ పార్టీలో మామూలే. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒకరినొకటి ప్రశ్నించుకోకపోతే ప్రజలే ఏంది కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అని అడుగుతారు. ఎవరి కోసం కొట్లాడతాము మేము అంతర్గతంగా? ఏం మీరు పాలెల పంచాయతీలున్నాయా, లేకపోతే మా ఏమైనా భూమి పంచాయతీలున్నాయా? ఇప్పుడు నేను ఒక సెక్షన్ మీద అడుగుతా, తప్పేం లేదు కదా. ప్రాంతీయ పార్టీలో అవకాశం ఉండదు. ప్రజా సమస్యల మీద నేను కానీ రేవంత్ నా మీద ఏదన్నా అభియోగాలు వేసుకున్నా మా ఇంటర్నల్ పంచాయతీ అధిగా. కానీ మేము ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడాలన్నా, ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా మేమందరం కలిసి పోరాడతాం. జగ్గారెడ్డి లేఖ వివాదం పార్టీలో చర్చకు దారితీస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జగ్గారెడ్డి వివాదంపై పార్టీ సీనియర్లు ఏమంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్
కలహాల కాపురంగా మారిందా? ఈ పరిస్థితులే కొనసాగితే హస్తవాసి మారేదెప్పుడు? ఈ పరిణామాలు ఎలాంటి సవాళ్లకు దారితీసే ఛాన్స్ ఉంది? జగ్గారెడ్డి లేఖ వివాదం తరువాత ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే. ఇప్పుడు రచ్చబండ విషయంలోనే కాదు, గతంలో గిరిజన దళితుల సభల విషయంలోనూ రేవంత్ విషయంపై ఇలాంటి విమర్శలే వ్యక్తమయ్యాయి. తనకు సమాచారం ఇవ్వలేదని గజ్వేల్ సభకు ముందు ఇదే జగ్గారెడ్డి రేవంత్ మీద గుర్రు మీద కనిపించారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నించొద్దంటూ రేవంత్కు కౌంటర్లు ఇచ్చారు. జగ్గారెడ్డి మాత్రమే కాదు, ఇంద్రవెల్లి సభకు ముందు మహేశ్వర్ రెడ్డి రేవంత్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. తనను కాదని ప్రేమ్ సాగర్ రావుకు సభ బాధ్యతలు అప్పగించడం మహేశ్వర్ రెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇక ఇబ్రహీంపట్నంలో దళిత దండోరా విషయంలోనూ కోమటిరెడ్డి ఇలానే ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురు నేతలు చేసిన కామన్ ఆరోపణ ఒక్కటే, అదే ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వలేదని. ఈ వివాదాలు ఇంకా కాంట్రవర్సీ అవుతున్న సమయంలోనే ఇప్పుడు జగ్గారెడ్డి మరో వివాదాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు బలహీనంగా కనిపిస్తోంది. ఇవాళ గాంధీ భవన్లో కనిపించిన నేతలు నెక్స్ట్ మళ్లీ వస్తారో రారో కూడా చెప్పలేని పరిస్థితి. వీటికి తోడు వాళ్లలో వాళ్లకు వివాదాలు, ఇవి పార్టీని మరింత వీక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ దూకుడు మీద కనిపిస్తున్నాయి. జనాల్లోకి వెళ్లేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఆ రెండు పార్టీల స్పీడ్ అందుకోవాలంటే కాంగ్రెస్ డైరెక్ట్ గా 5వ గైరు వేయాలి. అలాంటిది ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు, క్షేత్రస్థాయి నాయకులకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉంటుంది. వీటిని ఓవర్కమ్ చేస్తే తప్ప మరింత బలం పుంజుకోవడం కష్టం. నిజానికి కాంగ్రెస్ ను నడిపించడం మామూలు విషయం కాదు. ఇది రేవంత్ కూడా తెలుసు. మరి ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్కు పీసీసీ బాధ్యతలు అప్పగించడం పార్టీలో చాలా మందికి ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. ఈ విషయంలో కొందరు బయటపడ్డారు కూడా. ఇక సీనియర్లంతా చేస్తున్న కామన్ ఆరోపణ ఒక్కటే, రేవంత్ సొంత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని. దీనికి తోడు సింగిల్గా తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోనే వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నాయకులను ఎలా కలుపుకుపోతారన్న దాని మీదే పార్టీ భవిష్యత్, తన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకలన్నీ కలిస్తే గోడగా మారుతుంది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాంధీ భవన్లా మారుతుంది. కానీ అదే గాంధీ భవన్లో కండువాలు వేసుకుని కలహాలకు దిగుతున్న మన రాజకీయ నాయకులకు ఎందుకు ఈ నీతి తెలియడం లేదు? గాంధీ భవన్లో కొట్టుకోవడం కాదు, ఆ గోడలు చెబుతున్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడే హస్తవాసి మారుతుందన్నది మాత్రం క్లియర్ కట్.